నేనే గెలిచాను. నా యొక్క అందముల్లా నా యొక్క చందముల్లా ఏమన్నాడు? ఏమంటున్నాడంటే వాదము లేదు, మనకు దోషము లేదు. నువ్వు గెలిచినా మిక్కిలిగా మాట్లాడద్దు, నేను గెలిచినా మాట్లాడద్దు అన్నాడు. మరి నువ్వు ఇప్పుడు గౌరీదేవి పందెమన్నందుకు నా సక్కదనమా, నా సౌందర్యమా, నా వన్నెల్ల, నా చిన్నెల్ల, నా గల్లె, నా అంతుల్ల, నా అంతుల్ల, నా ఇదేంటి ఇది ఎద్దుతోకనా? నేనంటున్నావు మన గుర్రమిది షాంపూ చేయడం నాకన్నా చక్కగా నా చీరలనా, నా రవికలనా, నా గాజులనా, నా తిలకములనా, నా బొట్టుల్లా మొదలుగా చెప్పాను కదా, నీవు గెలిచిన గర్వపడకూడదు, మరి నేను గెలిచినా గర్వపడకూడదు అని చెప్పాను. ఒక్కసారి గెలవగానే ప్రపంచంలో ఎవరు లేరు అన్నవంటి ఎవరు ఉన్నారు? మరి ఎవరు ఉన్నారా? సగియ గెలచితివా పందెము నీవు ఇక నువ్వు ఆడితేనా ఇలా పైన బాధ్యతలు కలిసి ఉన్నాయి. ఇలా పైన బాధ్యతలు తగిన చివా పందెము నీవు ఇక ఓడితేనా పందెము నేను ఇక ఓడితేనా నీవు గెలిచాను అంటున్నావు. సరే మరొకసారి ఆడదాం. గెలిస్తే గెలిచిండచ్చు. ఒకటా రెంటా మూట ఉంటది. ఇది రెండో పందెమైనా ఎల్ల 3 పెట్టుకొని అక్కడ పెట్టుకో. ఎల్ల 3 గవ్వలు తీసుకున్నా సరి 3 తీసుకొని ఒక్కటి తీసుకుని నువ్వు పట్టుకుంటా. నువ్వు ఎగిరిపోడకు, మమ్మల్ని తీసుకుపో. నంది నువ్వు ఎంత ఓపిక ఉండాలి. నంది వాహనం కదా, మా వాహనం. అందుకొరి కవ్వా నువ్వు 2 అయ్య 2 ఒకటి నాది 3 రాజకీయాలల్లా మరి న్యాచు ఆడకపోతే ఎట్లా అంటే ఆడాలి. ముగ్గురం అవుతాం. నాదొకటి ఉంటది. సరే మధ్యాహ్నం చూద్దాం పోలాడోదామా చూడండి. హలో 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 దగ్గర కత్తున్నది. అది అమెరికా ఇవన్నీ కాదు, దుబాయ్ కాదు, ఇది అక్కడ మొత్తం అంతా కానపురం దగ్గరికి వచ్చింది కదా. హలో ఆగండి, ఆగో వస్తుంది. నాదే నాదే అవ్వా నీదే నీదే చిత్తు నీదే నీదే చిత్తు నీదే ఇలా రాయి.
నీవు ఆ, శ్మశానంలో ఉండేవాడివి, ఆ యొక్క బూడిద పూసుకునేవాడివి, ఆ యొక్క కపాలములు అనగా ఆ యొక్క పుర్రెలు ఉంటాయి కదా మనుషులు చనిపోతే, ఆ పుర్రెలు మాల వేసుకునేవాడివి, పాములు, వెండి భూషణములు, రుద్రాక్షలు ఇవి కట్టుకునేవాడివి నీవా? నీవు నా ఇంత చక్కదనం లేవు 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 లేవు. నందికేశ్వర ఈ పందెమే కాదు గౌరీదేవి అంటున్నది, ఈ పందెమే కాదు, ఈ పందెములో మాత్రము నేను గెలిచిన రెండవ దిశగా మూడో దిశగా ఒక మాట వినండి. ప్రపంచము లోపల అవును స్త్రీలు 4 జాతులు. 4 జాతులు. పద్మిని, అవును చిత్విని, చెప్తుని శంకిని, శంకిని ఈ విధంగా 4 జాతులు. అవును అందులో అవును పద్మిని జాతి శ్రీ పద్మిని పద్మిని అంటే అనగా భర్త ఎక్కడన్నా వెళ్ళాడు అని అంటే భర్త వచ్చేదాకా అవును వంట చేసి చూస్తుందట. అయ్యో నా భర్త రాకపాయ్, నా భర్త నేను కూకుడు తింటుంటుంది, అవును అయ్యో నా భర్త ఎంత వచ్చిన బాధపడుతున్నాడు, తర్వాతనే నా భర్త ఎక్కడ ఉన్నాడో ఏ ఎండలో పని చేస్తున్నాడు అవును అని చెప్పి భర్త గురించి, పిల్లల గురించి, ఇల్లు గురించి, గొడ్డు పాడి పంట గురించి ఆలోచిస్తాడట అవును పద్మిని జాతి. పద్మిని జాతి. మరి చిత్పిని జాతి చిత్తుని జాతి ఆడు తింటేంది తినకుంటేంది, అవు మన పంట వండితేంది లేకుంటేంది, అవు చేసుకున్నాడు ఆడేడికెళ్ళి అడిగలేదు చెప్తాడు ఉన్న అని చెప్పి 3 సార్లు తినుకుంటూ ఇంట్లో లేకున్నా ఆ, చేప తెచ్చుకున్నా తిని అవు 2-3 ఆడకట్లు తిరిగేస్తారు. తిరుగుతుంది అన్నం వేసుకొని ఇంకా తినుకుంటా ఆ ఇంటికి ఇటు. ఈ ఇట్లాంటివి ఆ, ఇటు. ఈ గౌరి లాంటివి ఆ, చిత్పిని జాతి. ఇది చిత్తుని జాతి. శంకిని జాతి. శంకిని శంకిని జాతి అనే స్త్రీ స్త్రీ తోపంటి ఓంగ కొంచెం కొంగు తాకిన చాలు, చాలు ఆ ఊరు మన ముగ్గురు కట్టుకుంటా ఎవరో గుజరాత్ దాటి పోయామంటారు, వీళ్ళు వాళ్ళని అంటున్నారు, నన్ను అంటున్నారా, నానేనా నన్న వాళ్ళను అని చెప్పి బలింక నల్ల పోయి కయ్యమాడతాడ. అది శంకిని జాతి. శంకిని జాతి. ఏ ఆడకట్టుకు లొలి జరుగుతుందో, అవు. ఏడ కయ్యం అవుతుందో కొంచెం పోయి చూడాలా, చూడాలి కయ్యం అయితే ఆడకట్టుకు ఊళ్ళో ఒక్కరిన పచ్చది అయితే లేదు అనేది శంకిని జాతి. శంకిని జాతి. ఈ విధంగా ఇది చిత్పిని జాతి. అవు జాతి నీవు గెలిచినా నేను గెలిచినా సమసమానమమ్మ అని చెప్పాను. మొదలు చెప్పిన చెప్పగా మొదలు నుంచి ఏమంటున్నది 3వ దాకా నేనే గెలిచాను, నేనే ప్రపంచంలో నా అంత అందము ఎవరు లేరు లేరు అని చెప్పి నా సంతానముల అంత గర్వపడుతున్నారు. స్వామి ఏమిటి? ఎవరు అంటున్నారా? నా అందముల్లా, నా చందముల్లా, నా నగలు, నా భూషణముల్లా ఇలా ఉన్నారా? ఎవరు లేరు 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 లేరు. అప్పుడేమన్నావు? నల్లటి మొక్క అప్పుడేమన్నావు? లేవు. ఏమన్నావు అప్పుడు? నువ్వైనా శ్మశానము, ఆ యొక్క శ్మశాన వాటిక ఎందుకు కావలి ఉంటావు, ఊబిదంతా పూసుకుంటావు, బూడిద పూసుకుంటావు, ఆ కపాలములు మెడలు వేసుకొని తిరుగుతావు. దాని అది విషయం ఏంటో తెలుసు నాకు. నాకేమి తెలుసు? అయితే ప్రతి దేవతలు యూళ్ళే ఉంటాయి. తిరమావు మరి నీవేందయ్యా కాటిశేషల భూమి ఎందు ప్రతి రాత్రి కావాలి ఉంటావట ఎందుకు అని అంటే, చనిపోయిన వారు భూత పేత పిశాచులై తిరుగుతారు. చదువుతారు అంటే వాళ్ళు చేసే పనులు చేయకన్నా ముందు మరణిస్తే, లేక కన్నవారలు కోడలు కొడుకు మంచి అన్నం పెట్టక ఆకలితో అలమడించి మరణిస్తే, అది కాకుండా ఆత్మహత్య చేసుకుంటే, ఇట్లాంటి ఎన్నో రకరకాల జీవాలు ఉంటాయి కదా. వాళ్ళు మరణిస్తే ఆశ చెంది అక్కడికి వెళ్ళరు. ఆ శ్మశాన వాటిక కాడ భూతపేత పిశాచులై ఉంటారు. మరి ఈ గ్రామాన్ని కాపాడాలి అని అంటే ఆ అడవిలో ఉండే జీవులు కానీ ఈ భూతపేత పిశాచులు కానీ మన గ్రామానికి వస్తే గ్రామం అంతా ఉంటుందా? చెడిపోతుంది, అయోమయమవుతారు, మంచి వాళ్ళు కూడా చెడిపోతారు అని చెప్పి శ్మశాన వాటిక అక్కడ ఎందుకుంటాను అని అంటే భూతములను ప్రేతములను ప్రేతాలను ఈ వాటిని నా యొక్క ఆధీనంలో ఉంచుకొని తెల్లవారుదాకా 4 గంటల రాత్రి దాకా అక్కడ నా యాజ్ఞలో ఉంచుకొని అవి ఎగిరితే నేను ఎగురుతాను. ఈ మరణించిన వారి బూడిద ఉంటాయి చూడు, అవి రాక్కుంటాయి, నేను కూడా రాక్కుంటాను. వాళ్ళు నా భయంకి అక్కడ ఆగుతున్నారు. లేకపోతే ఆ యొక్క భక్తగణములు కానీ, ఈ జీవములు కానీ, ఈ యొక్క భూతపేత పిశాచులు కానీ, అష్టదిక్పాలకులు కానీ నా యొక్క అధీనంలో ఉంటారు. దీనికి ఏం గుర్తు, ఆడదానికి ఏం గుర్తు అర్థం